దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ రాకెట్ వేగంతో అభివృద్ధి చెందుతోంది. యూపీఐ అందుబాటులోకి రావడంతో క్షణాల్లోనే నగదు బదిలీ చేసే వీలు కలిగింది. అయితే ఇదే సమయంలో సైబర్ నేరాలు, డిజిటల్ చెల్లింపుల స్కామ్స్ సైతం భారీగా పెరిగాయి. గడిచిన 5 ఏళ్లలోనే డిజిటల్ మోసాలు 10 రెట్లు పెరిగి 28 లక్షలకు చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో డిజిటల్ మోసాలు, స్కామ్స్ ని అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠిన చర్యలను ప్రతిపాదించింది. యూపీఐతో పాటు ఇతర ఆన్లైన్ ట్రాన్సాక్షన్ల విధానంలో కీలక మార్పులు చేసేందుకు సిద్ధమైంది. దీంతో పొరపాటున లేదా మోసపూరిత డబ్బులు ఇతరుల ఖాతాల్లోకి బదిలీ అయినట్లు గుర్తిస్తే వెనక్కి తీసుకునేందుకు అవకాశం లభించనుంది. ప్రస్తుతం ఎవరికైనా యూపీఐ లేదా ఇతర డిజిటల్ ఛానళ్ల ద్వారా డబ్బులు పంపిస్తే క్షణాల వ్యవధిలోనే వారి ఖాతాలోకి ఆ డబ్బులు జమ అవుతుంటాయి. దీంతో సైబర్ నేరగాళ్ల వల్ల వేలాది మంది మోసపోతున్నారు, తమ డబ్బును తిరిగి పొందలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఆర్బీఐ కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చింది. 10,000 మించి పంపించినప్పుడు ఖాతా నుంచి ఖాతాకు జరిగే బదిలీలపై 1 గంట ఆలస్యం విధించనున్నారు. అంటే మీరు పంపించే డబ్బు వెంటనే మీ ఖాతా నుంచి కట్ అయి అవతలి వ్యక్తికి అందదు. ఆ సమయంలో కస్టమర్ ఖాతా నుంచి తాత్కాలికంగా డెబిట్ అవుతుంది. ఒకవేళ పొరపాటున లేదా మోసపూరితంగా డబ్బు కట్ అయినట్లు తెలిస్తే ఆ గంటలోపు ట్రాన్సాక్షన్ రద్దు చేసుకునే అవకాశం లభించనుంది. పెద్ద మొత్తంలో జరిగే లావాదేవీలకి ఈ కొత్త రూల్స్ తీసుకురానున్నారు. మరోవైపు సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల భద్రత కోసం రిజర్వ్ బ్యాంక్ కొత్త నిబంధన తీసుకురానుంది. 70 ఏళ్ల వయసు దాటిన వారు 50,000కు మించి డబ్బులు పంపించినప్పుడు ట్రస్టెడ్ పర్సన్ ఆమోదాన్ని తప్పనిసరి చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. దీని ప్రకారం వృద్ధులు పెద్ద మొత్తంలో డబ్బులు పంపితే వారి నామినీకి లేదా బంధువులకు ఒక హెచ్చరిక వెళుతుంది. వారు ఆమోదిస్తేనే ఈ పేమెంట్ పూర్తవుతుంది. సైబర్ నేరాల బాధితుల్లో ఎక్కువగా వృద్ధులు ఉండటంతో ఈ మేరకు అదనపు భద్రతా వ్యవస్థను తీసుకువచ్చేందుకు ఆర్బీఐ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఫీచర్ అవసరం లేదనుకునే వృద్ధులకు సైతం ఆప్షన్ ఇవ్వనున్నారు. ఈ కొత్త ప్రతిపాదనలపై మే 8వ తేదీ వరకు అభిప్రాయాలు సేకరించనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఆ తర్వాత అధికారికంగా అమల్లోకి తీసుకువచ్చే అవకాశం ఉంది.